పరిశుద్ధుడ మహోన్నతుడ పరలోకమున్న మా తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ రాత్రికాల సమయంలో ఇదిగో దేవా, మీ కుమారుడు నిలబడుతుండగా గత రాత్రికాల సమయంలో దేవా అద్భుతమైనటువంటి మాటలు మాకు అందించారు. ఈరోజు కూడా అద్భుతమైన సంగతులు మీ దాసులు మీరు అందించండి. ఈ కడవరి దినాల్లో భక్తిహీనత అగ్నివలే రగులుతున్న ఈ యొక్క లోకములో తీర్పును గూర్చినటువంటి వార్త అనేక పర్యాయములు వినిపించాలి దేవా. ఇదిగో తండ్రి, మీ దాసుని సిలువ చాటున మరుగును పరిచి నాకు మాకు కావలసిన ఆత్మీయ ఆహారం మీరు మాత్రమే అందించమని వేడుకుంటున్నాం దేవా. ఇదిగో తండ్రి, ఎన్ని ఆటంకాలు ఎదురొచ్చినా దేవా, నీ పని నీకు మహిమకరంగా జరిగే పని మట్టుకు ఆగద్దండి దేవా. ఇది వాతావరణం అనుకూలపరిచి మీకు మహిమకరంగా తండ్రి ఎంతలా సిద్ధపరిచిన విధానం పట్ల నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొకసారి దాన్ని వింటున్నవారు విని విడిచిపెట్టి తను తాను మోసం చేసుకున్న వారిని కాకుండా దేవా, విన్నదాని ప్రకారంగా నడుచుకునే వాక్యాన్ని దయచేయండి. ఇది ఆశను మరొకసారి మీ చేతులుగా అప్పగిస్తుండగా దేవా, మీ పరిశుద్ధాత్మ శక్తి సహకారంతో తండ్రి ప్రారంభం నుంచి ముగింపు వరకు కేవలం మీకు మహిమకరమైన మాటలు నాకు మాకు మీరే అందించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున వేడుకలు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి కృతజ్ఞతాస్తుతులు యేసుక్రీస్తు వారి పేరున తెలియజేస్తూ తన సేవా పరిచర్యలో నడిపిస్తున్న తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు మరొకసారి క్రీస్తు వారి పేరున తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ప్రేమించి స్థలానికి వచ్చిన మీ అందరికీ నా నిండు హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మంచిదండి, వాతావరణం కొంచెం గలిబిలి చేయడం వల్ల సభ ఆలస్యమైంది. ఏదేమైనా మనం 10 గంటలకి ముగించుకుందాం. మరి ఉదయకాలంలో 9:30 కదండి, ఇప్పుడు 10 గంటలన్నర అనుకోవద్దు. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల మరి సమయం హెచ్చించబడింది కనుక ఏదేమైనా 10 గంటల లోపు మనం ముగించుకుందాం. ఈరోజు మన పాఠాంశం ఏంటంటే అంచె తీర్పు ఎవరికి, మృతులుగా సజీవులుగా. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోతాం. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును మహాగరువునైన పరలోకమందున్న కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మీ లేఖనాలను పరిశీలించే భాగ్యము ధన్యత మాకు ఇచ్చినందుకు నీ స్తోత్రాలు. మీ పిల్లలు ఆసక్తితో నీ మాటలు వినాలని వచ్చారు. ఆశగా వారి ప్రాణములను తృప్తిపరిచి నీ మాటల చేత పంపించమని ప్రార్థన చేస్తున్నాను. నిలబడిన మీ దాసునికి అంచె తీర్పు ఎవరికో, సజీవులు ఎవరు, మృతులు ఎవరు, నీ పిల్లలందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పడానికి నిలబడిన మీ దాసునికి సంయోజితమైనటువంటి జ్ఞానమును, పరిశుద్ధాత్మైన యొక్క ప్రేరణను, నీ మాటలు చెప్పగలిగినటువంటి సామర్థ్యమును మీ దాసునికి అనుగ్రహించి కార్యక్రమాన్ని నాయన మీకు మహిమార్థముగా నడిపించమని యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి, మరి సభలోనికి మనం అందరం కూడా వచ్చాం. తీర్పు అనేటువంటిది శిక్షను ఖారారు చేసేటువంటిది. తీర్పు అంటే ఏంటంటే శిక్షను ఖారారు చేసేటువంటిది, శిక్ష విధించేది. తీర్పు అనేటువంటిది ఎలా ఉన్నదో, ఎన్ని రకాలుగా ఉన్నదో బైబిల్లో మీకు కొన్ని సంగతులు ఈ రాత్రి వేళకి చూపిస్తాను. తీర్పు 3 రకాలుగా ఉంది. ఎన్ని రకాలుగా? 3 రకాలుగా ఉంది తీర్పు. 1 జరిగిన తీర్పు, 2 జరుగుతున్న తీర్పు, 3 జరగబోతున్న తీర్పు. తీర్పు ఎవరికి జరిగింది, తీర్పు ఎవరికి జరగబోతుంది, తీర్పు ఇప్పుడు ఎవరికి జరుగుతుంది అన్నది మనము ఆలోచన చేయాలి. రాత్రి అంటే బాగా ఆలోచించాలి. యేసు ప్రభు వారు మొదటి శతాబ్దంలో యోహాను గారు రాసినటువంటి సువార్తలో ఒక అద్భుతమైన మాట మనకి రాశారండి పిల్లలు. యోహాను గారు యేసు ప్రభు వారు పలికిన
చెప్పబడినటువంటి మాటలలో యోహాను గారు రాసినటువంటి ఒక అద్భుతమైన మాట మీకు చూపిస్తాను. ఇప్పుడు జాగ్రత్తగా చదువుదాం. కానీ 12వ అధ్యాయం యోహాను సువార్త 31వ వచనం చదువుకుందాం. ఇప్పుడు మీరు బాగా ఆలోచించాలి. యోహాను సువార్త 12వ అధ్యాయము 31వ వచనం. ఇప్పుడు ఈ లోకమునకు ఏంటి తీర్పు జరుగుతున్నది అంటున్నాడు. ఇప్పుడు లోకానికి ఇప్పుడు ఏం జరుగుతుందంట? తీర్పు అంటే ఏంటండి? తీర్పు జరగాలంటే ఏముండాలి? తీర్పు జరగాలంటే న్యాయపీఠం ఉండాలి. ఏముండాలంట? న్యాయపీఠం ఉండాలి. న్యాయపీఠం ఉండాలి. న్యాయపీఠం మీద న్యాయాధిపతి ఉండాలి. బాగా ఆలోచించాలి రాత్రి మీరు. న్యాయపీఠం ఉండాలి. న్యాయపీఠం మీద న్యాయాధిపతి ఉండాలి. న్యాయాధిపతి చేతిలో న్యాయశాస్త్రం ఉండాలి. ఏ శాస్త్రం అమ్మా? న్యాయశాస్త్రం ఉండాలి. ఎందుకని? న్యాయశాస్త్రము ఏం చేస్తుందో తెలుసా? ఏ నేరం చేస్తే ఏ శిక్ష వెయ్యాలో న్యాయశాస్త్రంలో రాయబడి ఉన్నది. ఏ నేరం చేసిన వ్యక్తికి ఏ శిక్ష వెయ్యాలో ఎందులో ఉంటుందమ్మా? న్యాయశాస్త్రంలో ఉంటుంది. ఈ న్యాయశాస్త్రాన్ని ఎవరు చదవాలి? ఇప్పుడు న్యాయాధిపతి చదవాలి. ఈ న్యాయాధిపతి ఎక్కడ కూర్చోవాలి? ఇప్పుడు న్యాయపీఠం మీద కూర్చోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు తీర్పు జరుగుతున్నది అంటున్నాడు. యేసు ప్రభు వారు మన మధ్య ఉన్నాడా? న్యాయపీఠం ఉందా? ఏంటి? న్యాయపీఠం ఉందా? న్యాయపీఠం ఎక్కడ ఉంది? తీర్పు ఎక్కడ జరుగుతుంది? యేసు ప్రభు వారు ఎలాగంటున్నాడేంటి? జాగ్రత్తగా ఆలోచించాలి బైబిల్ని. ఇప్పుడు ఈ లోకంలో ఏం జరుగుతుంది అంటున్నాడమ్మా? అదేంటండి తీర్పు జరగడం అంటే? న్యాయాధిపతి ఉండాలి, న్యాయపీఠం ఉండాలి, న్యాయశాస్త్రం ఉండాలి. ఆ న్యాయశాస్త్రం ఎదుర్కొండ మనుషులందరూ కూడా తప్పు చేసిన వారు నిలబడి ఉండాలి కదా. అది తీర్పు అంటే. మరి ఇప్పుడు ఎలా జరుగుతుంది తీర్పు? కొన్ని నిమిషాలు బాగా మనసు పెట్టి ఆలోచించాలండి. ఈ సభలు ఊరికినే పెట్టలేదండి. ఎవరి సంఘాల్లో లాక్కుండా పెట్టలేదు. మేము అందరికీ మంచి మాటలు వినిపించాలని పెట్టింది సభ. మీ మనసులను మార్చి ప్రభుకి అప్పగించాలనే ఇలాంటి సభలు. సభ అంటే ఏంటనుకుంటున్నారు? చెప్తాను. ముందు మీకు అద్భుతమైన సంగతుల బైబిల్ గురించి మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ లోకంలో ఏం జరుగుతుందమ్మా? తీర్పు జరుగుతుంది అంటున్నాడు. తీర్పు జరగాలంటే ఏముండాలని చెప్పాను? న్యాయపీఠం ఉండాలి, న్యాయాధిపతి ఉండాలి, న్యాయశాస్త్రం ఉండాలి. ఉందా? న్యాయపీఠం ఉందా? న్యాయశాస్త్రం ఉందా? తీర్పు జరిగిందంటున్నాడు ఒకసారి యేసు ప్రభువు. అది కూడా చూద్దాం. అది కూడా మాట చూపించి నేను ముందుకు సాగుతాను. కొంతమందికి తీర్పు జరిగింది అంటున్నాడు యేసు ప్రభువు. యోహాను సువార్త 3వ అధ్యాయం చూడండి ఎంత బాగా రాయించారు. చూడండి మాట. యోహాను గారు రాసినటువంటి సువార్త 3వ అధ్యాయం 18వ వచనం. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు లేదంట. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి ఏం లేదంటమ్మా? తీర్పు లేదు. విశ్వసింపని వానికి దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వారికి ఇంతకు ముందే తీర్పు తీర్చబడింది అంటున్నారు. చూడండి బాగా ఆలోచించాలండి. మేము చాలా కష్టపడి చదువుతాం బైబిల్ని అండి. ఎందుకు తెలుసా? మీలో ఆత్మీయ జీవితాన్ని బలపరచాలని. బాగా చదివితే దేవుని మనసు మనకు అర్థమవుతుంది. దేవుడు మన కొరకు ఏమి రాయించాడో, మనం ఎలా ఉండాలనుకుంటున్నాడో, ఎందులోనికి వెళ్ళకూడదు అనుకుంటున్నాడో అన్ని కూడా పొందుపరిచేసాడు 66 పుస్తకాలలో. పాత నిబంధన పాఠం మొదలుకొని కొత్త నిబంధన పాఠం వరకు కూడా ఎన్నో సంగతులు క్షుణ్ణంగా మనకందరికీ అర్థమవ్వాలని రాయించాడు దేవుడు. అందులో కొన్ని మాటలు మనం ఈ రాత్రి ఆలోచించబోతున్నాం. ఏం జరుగుతుందంటమ్మా? తీర్పు.
కొంతమందికి ఏం జరుగుతుందంట, తీర్పు జరిగిపోయింది అంటున్నాడు. ఎవరు వాళ్ళు అని అంటే యేసు ప్రభు గురించి ఎంత చెప్పినా కానీ ఆయనను విశ్వసించని వారికి ఏం జరిగిపోయిందమ్మా, తీర్పు జరిగిపోయింది అంటున్నాడు. చూడండి, మరల చదువున్న మాటలు మీకు చూపిస్తాను. ఆయన యందు విశ్వాసం ఉంచలేదు కనుక వారికి ఇంతకు ముందే తీర్పు తీర్చబడింది అని ఎంతో మంది పిల్లలు ప్రపంచంలో చాలా మంది దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నారు తెలుసా? యేసు ప్రభు మీ రక్షకుడు, ఆయన నరకము నుండి మీ ఆత్మను రక్షించేవాడు, నరకములో పోకుండా మిమ్మల్ని తప్పించేవాడు, యేసు ప్రభువు నమ్ముకోండి అని సువార్త ప్రకటిస్తుంటే ఎవరు కూడా ఏం చేయలేదమ్మా, విశ్వసించలేదంట ఆ కాలంలో. అందుకే వారికి ఏం చేయబడిందంట, తీర్పు అంటే ఏమని చెప్పాను, శిక్ష విధించటం. ఏం చేయటం అంటే శిక్ష విధించటం. వాళ్ళకి ఏం జరిగిపోయిందంట, మనకి శిక్షలోకి వెళ్ళిపోయారు. ఎవరన్నా దేవుని నామమందు విశ్వసించిన వారు వెళ్ళిపోయారా? తీర్పు ఎక్కడికి, నరకములకు వెళ్ళిపోయారంట. అంటే విశ్వసింపుని వారు నరకంలోకి వెళ్ళారు. మనకేమైనా ఆధారాలు ఉన్నాయా బైబిల్లో? ఉన్నాయంటారా? ఏంటి, నేను ఒక మాట చెప్తాను జాగ్రత్తగా. అందరూ చెప్పిన మాట, అందరూ ఎప్పుడు విన్న మాటే, కానీ ఇది ఈ రకంగా అద్భుతంగా ఉంటుంది అనేటువంటి సంగతి మీరు గమనించాలి. ధనవంతుడు ఉన్నాడే, ఎవరంటమైన ధనవంతుడు ఉన్నాడే, ఆయన ఎప్పుడు వాడు తెలుసండి, క్రీస్తు పూర్వము ఉన్నవాడు. ఎప్పుడంటే క్రీస్తు పూర్వము ఉన్నవాడు. ఐగుప్తు దేశంలో బ్రతికాడు, మనలాగానే పుట్టాడు భూమి మీద. ఎలా పుట్టాడమ్మా? మనలాగానే పుట్టాడు భూమి మీద. మనలాగా పుట్టినవాడు ధనం సంపాదించేశాడు, బాగా సంపాదించుకున్నాడు, అన్ని సంపాదించాడు, కానీ ఆత్మను మాత్రం సంపాదించుకోలేకపోయాడు. ఏం సంపాదించుకోలేకపోయాడు? ఆత్మను మాత్రం సంపాదించుకోలేకపోయాడు. ధనముందనుకున్న వాడు ఏమనుకున్నాడంటే, ఇక నా ప్రాణము తినడము తాగడము సుఖించటమే అనుకున్నాడు. సుఖముతో గడిపాడంటండి. ఏ దినము కూడా అతనికి కష్టం అంటూ ఏంటి కూడా తెలియదంటండి. ప్రతి దినము కూడా రాయబడింది అక్కడ బైబిల్లో క్షుణ్ణంగా రాశాడు దేవుడు. ఆడంటండి ధనవంతుడంటే ప్రతి దినము కూడా ఏం చేయబడ్డాడంటండి, బహుగా. చాలా మంది సుఖపడతారు, కానీ ఇతడంటండి బహుగా సుఖపడ్డాడంటండి పిల్లలు. ఈ బహుగా సుఖపడినాడు ఒకసారి ఏమైపోయాడంటే, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఏం చేశాడంటమ్మా? లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆరని అగ్ని జ్వాలలోకి వెళ్ళిపోయాడంట. కారణం ఏంటనుకుంటున్నారు? ఎంతమంది సువార్త చెప్పిన అతడు దేవుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వాడు ఎక్కడికి పోయాడంటమ్మా? తీర్పు తీర్చబడింది. వాడికి తీర్పు తీర్చబడింది. మరి ఇప్పుడు ఎలా జరుగుతుంది తీర్పు? చదువుకున్నారు కదా ఇందాక. ఏ మాట చదివారమ్మా? యోహాను సువార్త 12వ అధ్యాయము 31వ వచనంలో ఏ మాట చదివారు? మీరు చదవండి ఒకసారి. చూడండి బాగా. ఇప్పుడు లోకమునకు ఇప్పుడు ఎలా జరుగుతుందంటే బాబు, ఎవరున్నారు ఇక్కడ తీర్పు జరగడానికి? జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు ఎలా జరుగుతుందో తెలుసా? యేసు ప్రభు వారు అన్నాడు, అమ్మాయినండి, మీరు అశ్రద్ధగా ఉండటానికి రాలేదు ఇక్కడికి, శ్రద్ధగా దేవుని మాటలు వినండి. ఎన్నో నిమిషాలు చెప్పను, వాతావరణం బాగాలేదు కదా మనకి. కొన్ని నిమిషాలు మంచి మాటలు, మీకు అర్థమయ్యే మాటలు చెప్పి నేను ముగించేస్తాను. యేసు ప్రభు వారు అన్నాడు, 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు. 12 మంది శిష్యులతో చెప్పింది ఏంటో తెలుసా? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసము పొందిన వాడు రక్షించబడును. ఇదే తీర్పు, ఇదే తీర్పు. ఇప్పుడు మీరు ఎక్కడికి వచ్చారు తెలుసా? క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వచ్చారు మీరు. నా దగ్గర ఉన్నది ఏంటో తెలుసా అండి? నా దగ్గర ఉన్నది ఏంటో తెలుసా? న్యాయశాస్త్రం. న్యాయశాస్త్రంలో నీకు చేసిన ప్రతి క్రియకు శిక్ష విధించేటువంటి చట్టాన్ని దేవుడు బైబిల్లో మన గురించి రాయించాడు. ఈ రాత్రి మీరు అందరూ ఎక్కడికి వచ్చారు అనుకుంటున్నారు? న్యాయపీఠం దగ్గరికి వచ్చారు. ఎందుకో తెలుసా? ఇప్పుడు తీర్పు జరుగుతున్నది.
యేసు ప్రభు వారు మనకి ఏం చేస్తున్నాడమ్మా? తీర్పు జరుగుతున్నది. యేసు ప్రభు లేడు కదండి అనొచ్చు మీరందరూ కూడా. ఎవరిదారమ్మా మనం ఇప్పుడు? ఉన్నాడా? యేసు ప్రభు లేడు కదండి. ఆయన ఉంటేనే కదా న్యాయాధిపతి. ఆయన న్యాయాధిపతిగా ఉండాలి. ఆయన ఎదుట న్యాయపీఠం ఉండాలి. ఆ న్యాయపీఠం ఎదుట మనుషులు ఉండాలి. అప్పుడు కదండి తీర్పు జరిగేదని అంటారా? అద్భుతమైన మాట మీకు చెప్తాను, జాగ్రత్తగా ఉన్నది, బాగా ఆలోచించాలి. మాటలన్నీ కూడా యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. బాగా వినాలి మీరందరూ కూడా. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యం ఎవరై ఉన్నారమ్మా? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు? యేసుక్రీస్తు మన మధ్య ఉన్నాడు. ఎందుకు వచ్చాడు తెలుసా? మీకు తీర్పు తీర్చడానికి వచ్చాడు. నమ్ముతావా రక్షించబడతావు, బాప్తిసం పొందితే. నమ్మకపోతే ఏమైపోతావు తెలుసా? ధనవంతుడు వెళ్ళినటువంటి ప్లేసులకు వెళ్ళిపోతావు అంటున్నాడు యేసు ప్రభు వారు. అర్థమవుతుందా? గత కాలంలో ధనవంతుడికి తీర్పు తీర్చబడింది. ఇప్పుడు మనకి తీర్పు జరుగుతున్నది. మరి తీర్పు జరగబోయేది ఎవరికి? అది మనం ఆలోచించవలసిన విషయం. దాని అంచె తీర్పు ఎవరికి? నేను వేసిన పాయింట్ బాగా ఆలోచించాలి మీరందరూ కూడా, క్రాచ్ చేయాలి. అంచె తీర్పు ఎవరికి? మృతులక సజీవులక? ఎవరు సజీవులు, ఎవరు మృతులు? మృతులంటే ఎవరు? సజీవులంటే ఎవరు? బ్రతుకున్న మనమందరూ సజీవులు అనుకుంటున్నారా? చనిపోయిన వారందరూ కూడా, సమాజంలో ఉన్న వారందరూ కూడా మృతులు అనుకుంటున్నారా? మృతుడెవడో సజీవుడెవడో దేవుడు క్షుణ్ణంగా రాసేటండి ప్రియులారా. మన దేవుడు ఎవరంటే సజీవుడు. మన దేవుడు ఎవరంట? సజీవుడు. ఆయనను అంగీకరించిన వారు ఎవరంటే తెలుసా? సజీవుడు. ఆయనను అంగీకరించే వారు మాత్రమే సజీవుడు. ఎవరైతే యేసుక్రీస్తుని రక్షకులుగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం పొందుతారో వాళ్ళందరూ ఎవరో తెలుసా? సజీవులు. ఈ సజీవులు వేరు, మృతులు వేరు. మృతులు అంటే ఎవరు తెలుసండి? వాక్యము ఎంత చెప్పినా వినకుండా మారకుండా ఉంటారు చూసారా? వీళ్ళు మృతులండి పిల్లగా. అందుకని ప్రకటన గ్రంథంలో ఒక అద్భుతమైన మాట రాశాడు. తీయదండి, నేను చాలా సంగతులు చెప్పాలి కనుక మీరు రెఫరెన్స్ తీసుకుంటూ వెళ్ళిపోతే చాలా టైం అయిపోద్ది. ఒక మాట చెప్తాను. నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అన్నాడు. అదే తప్ప జీవించుచున్నావన్న పేరు ఉండటం ఏంటి, మృతుడవడం ఏంటి అని ఆలోచిస్తే జీవించుచున్నాడు కానీ దేవుని వాక్యం అతనిలో లేదు. వాడు మృతుడు. చాలా మంది చెప్తూ ఉంటారు, అది వాడు పడుకునే ఉంటాడు, బ్రతుకున్నాడు అన్న పేరుంది కానీ వాడి వల్ల ఏమీ కూడా జరగడం లేదు కనుక ఆడు బ్రతికున్నా చచ్చినోడుతోనే సమానం అంటాం. అంటే అర్థమేంటి తెలుసమ్మా? మనిషి ఉన్నాడంటే జీవమతంలో లేదు. మనల్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఎలా పోల్చాడు తెలుసా? మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారు అన్నాడు. మిమ్మల్ని అందరినీ కూడా చూడండి, మీరు చచ్చిన వారు అన్నాడు. ఎవరు? పాపముల చేత అపరాధముల చేత ఉన్నవారు. ఏంటి? వారందరినీ చచ్చిన వారు అంటున్నాడు. ఇంతకీ తీర్పు ఎవరికి అనేటువంటిది మనం ఈ రాత్రి కొన్ని నిమిషాలు ఆలోచన చేయాలని ప్రియమైన దేవుడు వారరా. ఏంటి? యేసు ప్రభు వారండి. ఏంటి? జాగ్రత్తగా వినండి. మీరు చెప్పిన మాటల్లో ఒకటి, ఈ లోకమునకు ఏం జరుగుతుందమ్మా? తీర్పు జరుగుతుంది. రెండోది ఏమని చెప్పనమ్మా? ఆల్రెడీ తీర్పు జరిగిపోయిందని చెప్పాను. మూడోది, అపోస్తలుడైన పౌలు గారు యేసు ప్రభు గురించి ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఆ మాట చూపిస్తాను మీకు, చూద్దామండి. రోమపత్రిక 14వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. రోమపత్రిక 14వ అధ్యాయము 10వ వచనం చూడండి ప్రియమైన దేవుని వాళ్ళ. అయితే నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా, మనమందరము దేవుని
ఎవరందరమ్మా? దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడాలంట. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, యేసు ప్రభు వారు రాబోతున్నారు, వచ్చినప్పుడు ఏం చేస్తాడో తెలుసా? అమ్మా వినాలంతా కూడా, ఏం చేస్తాడో తెలుసా? ఆయన ఒక సింహాసనం వేసుకుంటాడంట. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు రెండవ రాకడలో రాబోయేది ఎందుకో తెలుసా? ఎవరికి తీర్పు తీర్చడానికి వస్తున్నాడు తెలుసా? మీరు అదే నేర్చుకోబోతున్నారు ఈ రాత్రికాల సమయంలో. ఆయన రాబోయేది ఎవరికి తీర్పు తీర్చడానికో తెలుసండి? ఆ మాట చూపిస్తారు ముందుగా, మీకు టెన్షన్ తగ్గిపోతుంది. ఆయన ఎవరికి తీర్పు తీర్చబోతున్నాడు అన్న మాట చూపిస్తే టెన్షన్ అంతా పోతుంది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. ఆలోచించండి ప్రియులారా, తీర్పు ఎక్కడ ప్రారంభమవుతుందంట? అబ్బా, ఏం చెప్పాడంటే ఇక్కడ దేవుడు? తీర్పు ఎక్కడంటే ప్రారంభం? బయట ఇంటికాడ కాదు, దేవుని ఇంటి దగ్గర. ఏది దేవుని ఇల్లు? దేవుని ఇల్లేది? హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక చదవాలి. మీరు అన్ని తెలుసుకోవాలి ప్రియమైన దేవుడు వాళ్ళరా. 3వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల. అబ్బా, చెప్పేసాడు ఆన్సర్ ఇక్కడ. మనమంటే క్రీస్తు రక్తములు కడగబడిన సంఘమే దేవుని ఇల్లు. అంటే తీర్పు ఎవరికి ఇప్పుడు? తీర్పు ఎవరికి ఇప్పుడు? సజీవులైన సంఘానికి తీర్పు. ఎలా తీరుస్తాడు ఆయన? తీర్పు ఎలా ఉంటుంది? ఎలాంటి తీర్పు తీర్చబోతున్నాడు దేవుడు మనకి? అందుకనే అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలబడాలి అంటున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదవండి ప్రియమైన దేవుడు వాళ్ళరా. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు అంటున్నాడు. చూడండి, ఎవడు వాడు? ఎందుకు ఈ మాట రాస్తున్నాడో తెలుసా? అమ్మా ఆలోచించండి. కొరింథీ సంఘంలో ఎలాంటి వారు ఉన్నారో తెలుసండి? సంఘములోనికి చేరి బాప్తిస్మము పొంది క్రీస్తుని స్వరక్షకులుగా అంగీకరించి జారత్వాలు చేసేవారు ఉన్నారు కొరింథీ సంఘంలో. ఎవరున్నారమ్మా? జారత్వాలు చేసేవారు ఉన్నారు, కలహాలు పెట్టేవారు ఉన్నారు సంఘాలలో, ఏంటి చిచ్చులు పెట్టేవారు ఉన్నారు సంఘాలలో. అందుకునే వారందరికీ దేవుడు ఏం చేయబోతున్నాడంటమ్మా? తీర్పు తీర్చబోతున్నాడు. దేవుని ఇంటి దగ్గర ప్రారంభమైంది అన్నాడు. చూడండి, తీర్పు ఎవరి దగ్గరమ్మా? దేవుని ఇల్లు. దేవుని ఇల్లు అంటే ఎవరు? క్రీస్తు స్వరక్తము చేత సంపాదించిన సంఘమే దేవుని ఇల్లు. దానికి ఇంకా మీకు క్లారిటీ రావాలంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము చదవండి. ఎంత బాగా రాశాడు అక్కడ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 9వ వచనం. మేము దేవుని జతపని వారమును, మీరు దేవుని వ్యవసాయమును, దేవుని గృహం అంటున్నట్టుండక. మీరు ఎవరంటమ్మా? దేవుని గృహం. ఇలాగేమన్నాడు? తీర్పు ఎవరి ఇక్కడ ప్రారంభమవుతుందంట? మరి దేవుని ఇల్లు అంటే ఎవరో చెప్తున్నాడు దేవుడు? ప్రభువుని స్వరక్షకునిగా అంగీకరించిన తర్వాత పాపమును విడిచిపెట్టనటువంటి వారికి తీర్పు తీర్చడానికి క్రీస్తు రాబోతున్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, మాకు ఎలా తీర్పు తీరుస్తాడండి ఆయన? ఎలా తీర్పు తీర్చబోతున్నాడండి అని అనుకుంటున్నారా? ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము చదువు
ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం చదవడము. మరియు గొప్పవారేమి అమ్మా కొద్దివారేమి మృతులైన వారందరూ ఆదిగోడి సింహాసనం వేసుకుంటాడంట. యేసుక్రీస్తు ఏం వేస్తాడమ్మా? సింహాసనం ఒకటి వేస్తాడంట. ఆ నిలబడి ఉండి చూసింది. అప్పుడు ఏమి విప్పబడతాయంటమ్మా? రాత్రి చెప్పాను మీకు నేను, మీ సంగతి అంతా ఇప్పుడు ఎందులో రాసుకుంటున్నాడని చెప్పాను? దేవుని గ్రంథములో రాసుకుంటున్నాడు. నువ్వు నడిచే నడవడిక రాసుకున్నాడు, నువ్వు పుట్టిన పుట్టిక రాసుకున్నాడు, నీ శరీరంతో నువ్వు ఎక్కడెక్కడ ఏం చేసావో అన్నీ కూడా ఎక్కడ రాసేసాడమ్మా? గ్రంథాల్లో రాసేసాడు. ఆయన దగ్గర 2 గ్రంథాలు ఉన్నాయి, మనకు ఒక గ్రంథమే ఇచ్చాడు. ఎన్ని గ్రంథాలు ఇచ్చాడు మనకి? మనకు ఒక గ్రంథమే ఇచ్చాడు. మరి ఆయన దగ్గర 2 గ్రంథాలు ఉన్నాయి. ఆయన దగ్గర 2 గ్రంథాలు ఉన్నాయి. భూమి మీద బ్రతికిన భక్తుల చరిత్ర రాయడానికి ఒక పుస్తకం సరిపోయింది. 66 పుస్తకాలు, ఒక గ్రంథం సరిపోయింది. కానీ మన జీవితం గురించి రాయడానికి ఎన్ని గ్రంథాలు పెట్టుకున్నాడంటే అమ్మాయిన? 2 గ్రంథాలు చేసుకున్నాడు దేవుడు. ఆ గ్రంథంలో ఏమేమి రాయబడుతున్నాయి ఏమా? ఏమి రాయబడ్డాయి? ఆయన అంటే ఒక సింహాసనం వేసుకుంటాడంట. మీకు ముందే చెప్పాను, తీర్పు తీర్చడానికి ఏముండాలమ్మా? సింహాసనం ఉండాలి. ఇంకోటి ఏముండాలి? న్యాయపీఠం ఉండాలి. ఇంకోటి ఏముండాలి? న్యాయాధిపతి ఉండాలి. ఇంకోటి ఏముండాలి? న్యాయశాస్త్రం ఉండాలి. ఇప్పుడు క్రీస్తు వారు సింహాసనము తీసుకుని న్యాయపీఠము దగ్గర కూర్చోబోతున్నాడు. ఆయన వచ్చేటప్పుడు ఏం పట్టుకొస్తున్నాడంట? న్యాయశాస్త్రాన్ని పట్టుకుని రాబోతున్నాడంట. ఏ శాస్త్రం అంట మరి? న్యాయశాస్త్రం. చూడండి, ఇప్పుడు ఆ న్యాయశాస్త్రం గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడు గ్రంథములు విప్పబడెను అమ్మా, మరియు జీవ గ్రంథములు వేరొక గ్రంథములు విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చెప్పిన మృతులు తీర్పు పొందిరి అన్నాడు. బాగా ఆలోచించాలి. ఇక్కడ చాలా అద్భుతమైన మాట. మృతులు తీర్పు పొందిరి. ఏ గ్రంథం అమ్మా? వేరొక గ్రంథం అంట. ఆ గ్రంథంలో ఏం రాయబడుతున్నాయి? క్రియలు అన్నాడు. ఏ క్రియలు రాయబడ్డాయి ఆ గ్రంథంలో? ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక వద్దాం. ఆ గ్రంథంలో ఏ క్రియలు రాశాడో మనం కొరింథీయులకు రాసిన పత్రికలో వద్దాం. రెండవ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక అమ్మ చదువు. 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున ఆయన మంచివైనా సరే చెడ్డవైనా సరే, అది చూడండి ఇప్పుడు చెప్పేస్తున్నాడు ఆన్సరు. దేహముతో జరిగించిన వాటి ఫలమును రాస్తాడండి ఆ గ్రంథంలో. ఆ గ్రంథంలో ఏం రాస్తాడంటే దేవుడు, నీవు దేహములో ఉన్నప్పుడు నీ దేహముతో జరిగించిన ప్రతి క్రియను కూడా ఏం చేస్తున్నాడంట ఆయన గ్రంథములో రాసుకుంటున్నాడంట. నేను అదే చెప్పాను మీకు. నేను రాత్రి మీకు ఏం చెప్పానమ్మా? ప్రతి విషయాన్ని దేవుడు ఏం రాసుకుంటున్నాడంట? గ్రంథములో రాసుకుంటున్నాడు. వాని క్రియలు చెప్పిన వానికి జీతం ఇవ్వడానికి రాబోతున్నాడు. ఇప్పుడు శిక్ష, తీర్పు ఎవరు అనుకుంటున్నారు? మాట్లాడడానికి ప్రభు నమ్మని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు తీర్చుకుంటాడు దేవుడు తీర్పు అనుకుంటున్నారా? తీర్పు ఎవరికమ్మా? సంఘానికి. తీర్పు ఎవరికి? ఎవరైతే మారు మనసు పొంది రక్షింపబడ్డామని అనుకుంటూ ఇంకా లోక సంబంధమైన క్రియలను చేస్తున్నారో వారికి తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. తీర్పులో ఏమడుగుతాడు?
ఏమడిద్దాడండి తీర్పులో? ఏంటి ఏమడిద్దాడు తెలుసా? చాలా అద్భుతమైన మాటలు ప్రియమైన దేవుని వాళ్ళట. ఆలోచించాలి ఈ రాత్రి. దేవుడు తీర్పులో ప్రతి దాని గురించి అడుగుతాడు. ప్రతి దాని గురించి అడుగుతాడు. నీ దేహంతో ఎక్కడెక్కడ ఏం చేసావో అవన్నీ కూడా రాసుకున్నాడు కదా. ఒక యవనస్తుడితో దేవుడు చెప్తున్నాడు. అమ్మా, ఒక యవనస్తుడితో దేవుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? యవనస్తుడా, అబ్బాయి మీరు డిస్టర్బ్ అవ్వకూడదు, నన్ను డిస్టర్బ్ చేయకూడదు. నేను మంచి ప్రసంగం చెప్పేటప్పుడు మీరు డిస్టర్బ్ చేశారనుకో, నా ఆలోచన అంతా కూడా పాడైపోతాను. అందుకనే వాక్యం చెప్పేవాడికి ఎప్పుడు కూడా మీరు సహకారం ఇవ్వాలి. యేసుప్రభు వారు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఆ మాట ఏంటంటే న్యాయపీఠం ఎదుట మీరందరూ కూడా నిలబడాలని చెప్పాడు కదా. అంతకు ముందు క్రీస్తు పూర్వము ఒక యవనస్తుడితో జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తున్నాడు ఒక అద్భుతమైన మాట. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం చదవండి ప్రియమైన దేవుని వల్ల. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదవండి మీరు. యవనుడా యవనమందు. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి ప్రియమైనలారా. యవనస్తులను ఎవరినైనా కంట్రోల్ చేయగలుగుతున్నామా? ఎవరినైనా కంట్రోల్ చేయగలుగుతున్నామా? యవనస్తుల్ని ఎవరిని కూడా కంట్రోల్ చేయలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఎవరి ఇష్టానుసారంగా వారు జీవించడానికి బరి దిగించేశారు ప్రపంచం. దేవుడు ఏమన్నాడు? పిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి అన్నాడు. మన పిల్లలు ఎవరైనా లోబడుతున్నారు? మనకి లోబడి ఎవరు ఉన్నారా? మనం ఒక మాట చెప్తే వాళ్ళు రెండు మాటలు మనకి ఎదురు చెప్పేవారికి తయారైపోయారు. కారణం ఏంటనుకుంటున్నారు? వారికి దేవుని భయం తెలియక అలా తయారైపోయారు. అందుకే దేవుని భయం ఏంటో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ బైబిల్లో రాయబడి ఉంది. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం చదవండి. యవనుడా నీ యవనమందు సంతోషపడు, నీ యవన కాలమందు నీ హృదయం సంతృష్టిగా ఉండదేమో. నీ కోరిక నేను కోరుకుంటున్నావు, ఆ కోరిక చెప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పున ప్రవర్తించుము. అయితే ఇక్కడ పెట్టాడు ఒక పాయింట్. అయితే అన్నాడు. ఆలోచించాలి. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను ఎక్కడ తీసుకొస్తాడు అన్నాడు? తీర్పులోనికి తీసుకొస్తాడు అన్నాడు. ఎవరేలో దేవుని ఇల్లు అండి. ఎవరు మనం? దేవుని ఇల్లు. బాప్తిసం పొందితే సరిపోయింది అనుకుంటున్నావా? మనసు మార్చుకుంటే సరిపోయింది అనుకుంటున్నావా? ఎలా ఉన్నా పర్లేదు అనుకుంటున్నావా? మనం యవనస్తులు కూడా ప్రపంచంలో, ఈనాటి ప్రపంచంలో బాప్తిసం తీసుకుంటే మనకు రక్షణ చేసింది అనుకునే వారు చాలా మంది అన్నారు. నేను మారిపోయాను, ఒక పాట పాడితే నేను మారిపోయాను అనుకునే వారు చాలా మంది అనుకున్నారు. నేను ప్రార్థన చేస్తే మారిపోయాను అనుకున్న వారు చాలా మంది ఉన్నారు. మనిషి మారవు కానీ మనసు మారిందా? మారి మనసుకు తగిన ఫలాలు నువ్వు ఫలిస్తున్నావా? దేవుడు కోరుకునేది అదే అండి. మనుషులు మారడం కాదు, మారిన మనసుతో ఏ పనులు చేయాలో ఆ పనులు చేయాలి. యవనస్తుడండి తన కోరికలన్నీ తీర్చుకోవాలనుకుంటున్నాడంట. అలాగే తీర్చుకున్నాడు. ఎవరు? తీర్పు తీర్చబడిన ధనవంతుడు. తన ఇష్టానుసారంగా బ్రతికాడండి. ఎలా బ్రతికడమైనా ఒకసారి చూస్తారా? లూకా సువార్త 16వ అధ్యాయము ఒకసారి చూడండి. ఆయన ఎలా బ్రతికాడు ఒకసారి చూపిస్తానమాట. లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం. ధనవంతుడు ఒకడు ఉండేది. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించిన వాడై ప్రతిదినము బహుగా సుఖపడుచు ఉండేవాడు. నిండిన వాడే ఆకలి తీర్చుకునే వారు. అంతేకాక వాని కురుపులు నాకండి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత
ఎక్కడికి వెళ్ళిపోయాడు అమ్మాయిన? ఆఫీస్కి వెళ్ళాడండి. అదండి, ఒక మిలిటరీ వాడు చనిపోయాడు అనుకోండి, మిలిటరీ సైన్యం అంతా కూడా అంచిప్రియలు చాలా గ్రాండ్గా చేస్తారు ఆయనకి. నాకు అందరూ డీసెంట్గా ఇవ్వాలి మాటలని కూడా. ఒక మిలిటరీ జాబ్ చేసి చనిపోయాడు అనుకోండి, ఆవిడైతే మిలిటరీ వాడు, ఆ మిలిటరీ వాడికి మిలిటరీ సైన్యం అంతా కూడా అంచిప్రియలు చాలా గ్రాండ్గా చేస్తాయండి. మిలిటరీ వాడు ఏముందండి, వాడికంటే గొప్పవాడు మనం. ప్రభువుని అంగీకరించిన వాడు ప్రతి వాడు దేవుని కొరకు లాజరులాగా బ్రతికితే నీకు ఆహ్వానం ఎవరు తెస్తారో తెలుసా? దేవదూతలు వస్తాయి. ఏమనుకుంటున్నారు మీరు? మీ బ్రతుకు సామాన్యమైనది కాదు, మీ జీవితం సామాన్యమైనది కాదు. అసలు మీ సెక్యూరిటీని చూస్తే భూప్రపంచంలో ఎవరికి ఉండదు సెక్యూరిటీ. భారతదేశాన్ని అంతటిని కూడా మిలిటరీ వారు సరిహద్దుల దగ్గర కాపలా కాస్తున్నారు. వాళ్ళంతా కాపలా కాసిన దేవుని కృప మన మీద లేకపోతే ఎవడు కాసిన మనల్ని ఆపేవాడు ఎవడు లేడు. దేవుని కృప ఉండబట్టి మనం కాపాడబడుతున్నాం. చూస్తారన్నమాట కీర్తన గ్రంథం, చూస్తారన్నమాట, నేను చూపిస్తానన్నమాట. కీర్తన గ్రంథం 127 చూడండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల మిలిటరీ వారు ఎంత కాపలా కాసినా నీకు ఫలితం లేదంటున్నాడు. చూడండి, ఉందా ఆన్సర్ లేదా? నేను చెప్తున్నది, నేను రాయలేదు ఈ మాట. ఎవరు రాశారు? దేవుడు మన యోగక్షేమాన్ని కోరి రాశాడని ప్రియమైన దేవుని వాళ్ళరా ఆలోచించండి. న్యాయపీఠం దగ్గర నిలబడే వారు ఎవరు తెలుసా? ఎవరమ్మా? ఎవరు? సంఘం వారు. దేవుని కొరకు బ్రతుకుతున్నామన్న వారి కొరకు క్రీస్తు న్యాయపీఠం దగ్గర నిలబడి న్యాయం తీర్చడానికి రాబోతున్నాడు. గ్రంథాలు పట్టుకుని వస్తాడంట. ఎన్ని గ్రంథాలమ్మా? 2 గ్రంథాలు పట్టుకుని వస్తాడు. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడకపోతే వాడి పరిస్థితి ఏంటమ్మా? ఏంటంట? ప్రకటన గ్రంథం 20 అధ్యాయము 15 వచనం. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల, అంటే తీర్పు జరిగిపోతున్నప్పుడు జీవ గ్రంథంలో నీ పేరు లేదా, నువ్వు అడిగిపోతావు, అగ్నిగుండంలో పోతామని నడిచిపోండి. అందుకే యేసు ప్రభు వారు మొదటి శతాబ్దంలో మంచి మాటలు చెప్పాడండి. ఒక అద్భుతమైన మాట చూపిస్తాను, చూడతారా? యోహాను సువార్త 5వ అధ్యాయం 24, 25 వచనాలు బాగా చదవండి ప్రియమైన దేవుడు వాళ్ళ. యోహాను సువార్త 5వ అధ్యాయం 24, 25 వచనాలు చెప్తున్నాడు. చూడండి, నా మాట విని, అబ్బా, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాడు అన్నాడు. చూడండి, వాడు తీర్పులోనికి రాడు, మరణములో నుండి జీవములోనికి దాటిపోయాడు అంటున్నాడు. ఇలా గమనిస్తుంటేమో చెప్పడమా? నీ దేహము చొప్పున నీ దేహము ఏం చేస్తే దానికి నువ్వు సహకరించావా, దేవుడు నిన్ను ఎక్కడ తీసుకొస్తాడు అన్నాడు? తీర్పులోనికి తీసుకొస్తాడు అన్నాడు. ఎక్కడేమంటున్నాడమ్మా? నీవు చదవాల మాట, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు. అబ్బా, నిత్య జీవం గలవాడంటే ఏంటో తెలుసా? పరలోకము గలవాడని అర్థం. నిత్య జీవం అంటే ఏంటమ్మా? పరలోకం. అందుకే కదా ఎవరు ఏమన్నాడు? నేను నిత్య జీవము నాకు వారసుడనవుటకు నేనేం చేయాలని అడిగాడు. అంటే అర్థమైన తెలుసమ్మా? పరలోకానికి వెళ్ళడానికి నేనేమి చెయ్యాలి అని అడిగాడు. ఏమన్నాడు యేసు ప్రభువు? ఏమన్నాడమ్మా? నీకు కలిగినదంతయు కూడా మీ పేదలకి ఇచ్చేసి వచ్చి నన్ను వెంబడించమని చెప్పాడు. అలా వెంబడించేవారు ఎవరైనా ఉన్నారు క్రైస్తవులు?
ఎవరికాడు డాబాల మీద డాబాలు కట్టుకునేవాడు కానీ ప్రభు కొరకు నేను ఇది త్యాగం చేశాను అన్నవాడు ఎవడేమన్నాడా? వీళ్ళందరూ క్రైస్తవులు అని చెప్పుకుంటారు. వీళ్ళందరూ పర్లోకం వెళ్ళేవారు కాదు. తీర్పు వీళ్ళకే. ఎవరికి తీర్పు? చూస్తారా? సంఘానికి ఒక్కదానిగా అనుకుంటున్నారా? సంఘానికి ఒక్కదానిగా కాదండి తీర్పు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. నా సహోదరులారా, బోధకులమైన మనము అబ్బా తీర్పు ఉంది, కఠినమైన తీర్పు ఉంది. ఇది ఎవరికంటే బోధకులకు ఎలాంటి తీర్పు అంట? మరీ కఠినమైన తీర్పు అంటండి. బోధకులకు కూడా తీర్పు ఉందా అండి? బోధకులకు కూడా తీర్పు ఉందంటారా? తీర్పు ఉందండి పిల్లరా. ఏ బోధకులకి తీర్పు? దొంగ బోధకులు. వాళ్ళు ఎవరో తెలుసండి? ప్రభువా నీ నామములో మేము దెయ్యాలను వెళ్ళబట్టలేదా అంటారంటే యేసు ప్రభువా రాకడలో న్యాయపీఠం దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన గ్రంథాలు తెచ్చినప్పుడు వీళ్ళు అడిగేదని అనుకున్నారు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనం చదవండి ప్రియమైన దేవుని వాళ్ళారా. మత్తయి గారు రాసినటువంటి సువార్త. అమ్మా, ఆ దినమందు అనేకులు క్రీస్తును చూచి ప్రభువా మేము నీ నామాన్ని ప్రకటింపలేదా? నీ నామమున నీ నామములో ప్రవచించలేదా? నీ నామములో దెయ్యాలను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుతారు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని. అంటే బోధకులకి కఠినమైన తీర్పు తీరుస్తున్నారంటే సంఘానికి ఏం తీర్పు తీర్చడనుకుంటున్నారా? ఈ ఆ సంఘం అంతా కూడా ఎక్కడ పెరిగేటమ్మా? మాలాంటి మంచి మాటలు చెప్పేవాడి దగ్గరికి రా. సంఘం ఎక్కడికెళ్తుంది? ఎవడు అద్భుతాలు చేస్తాడా? ఎవడు స్వస్థతలు చేస్తాడా? ఎవడు చూసి క్రియలు చేస్తాడా? వాడి దగ్గరికి పరిగెట్టేస్తాడు. ఎందుకని? వాక్యం విలువ తెలియదు కదా సమాజానికి. అందుకే దేవుడు అంటున్నాడు, తీర్పు ఎక్కడ ప్రారంభమవుతుందంటమ్మా? దేవుని ఇంటి దగ్గర ప్రారంభమవుతుందంట. దేవుని ఇల్లు అంటే ఎవరు? మనమే ఆయన ఇల్లు. బోధకులను కూడా దేవుడు విడిచిపెట్టాడు. బోధకులను కూడా తీర్పు తీరుస్తాడు. కానీ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. పాస్టర్ గారికి తీర్పు లేదనుకోకండి. వాక్యము చెప్పేవాడు చాలా జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలి. వాక్యము చెప్పేవాడు సమాజంలో ఉన్న ఆత్మల రక్షణార్థమైనటువంటి సువార్తను ప్రకటించేవాడిగా ఉండాలి. అది తెలుసుకున్నప్పుడే వాక్యం జోలికి రావాలి. లేకపోతే కూర్చుని వినాలంటే వినుట వలన అది నీకు విశ్వాసం సంపాదించుకోవడం ముఖ్యం, కానీ జనాలలో నేను గొప్పవాడు అవడం ముఖ్యం కాదు. దేవుని దగ్గర ఆలోచించాలి ప్రియమైన దేవుని వార్త. తీర్పు జరుగుతున్నది ఎప్పుడు అనంటే ఇలాంటి సభలు జరుగుతున్నప్పుడు. మనకి ఇప్పుడు ఏం జరుగుతుందంటమ్మా? తీర్పు జరుగుతుంది. ఇది క్రీస్తు న్యాయపీఠం. యేసుక్రీస్తు మన మధ్య ఉన్నాడా లేడా? ఉన్నాడా? ఎలాగన్నాడు? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండి మనకు తీర్పు తీర్చుచుండెను. చూడండి మళ్ళా 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం. ఒకసారి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం. చదవండి. ఈ లోకమునకు తీర్పు అమ్మా. యోహాను గారు రాసినటువంటి సువార్త, యోహాను గారు రాసినటువంటి సువార్త 3వ అధ్యాయం 18వ వచనం. అది ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు ముందు తీర్పు తీర్చబడను. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చేను గాని తమ క్రియలు చెడ్డమైనందున
మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తున్నారు. అది కాదు కదా. ఏమన్నా యేసు ప్రభువు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఏంటమ్మా వెలుగంటే ఏంటి? ఒకసారి చెప్పండి, వెలుగంటే ఏంటి? ఈ లైట్లు వెలిగించే ఇదా వెలుగంటే? వెలుగంటే ఏంటి తెలుసా? నీ బ్రతుకంతా చీకటైపోయింది, పాపముల చేత అపరాధముల చేత చీకటైపోతే నీవు ఎందుకు పనికిరాని వ్యక్తి అయిపోయినప్పుడు నీ ఆత్మదీపాన్ని వెలిగించడానికి ఆయన వెలుగుగా వచ్చాడు. ఆ వెలుగేంటో మీకు చూపిస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనంలో చదవండి. ఆ వెలుగేంటో మీకు అర్థమైపోతుంది. కలిగి ఉన్నదేంటి? ఆయన లేకుండా కలగలేదు. అది ఆయనలో జీవం ఉండేది. ఆ జీవము నిన్ను స్థలానికి వచ్చేటప్పుడు ఆయనలో ఏమన్నదమ్మా? జీవం. ఆ జీవం నిన్నేం చేయాలనుకుంది? వెలిగించాలనుకుంది. నువ్వు చీకటిని ప్రేమించి చీకట క్రియలు చేస్తూ ఆ వెలుగుకు స్థానం ఇవ్వలేదు కనుక దేవుడు నిన్ను ఏం చేయబోతున్నాడు తెలుసా? తీర్పు తీర్చబోతున్నాడు. మనమందరం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడే గడియ రాబోతుంది. యేసు ప్రభు వారు రాబోతుంది. ఎందుకో తెలుసా? తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. మత్తయి గారు రాసినటువంటి సువార్త ముగించేస్తాను. ఈ రిఫరెన్స్ చెప్పిన ముగించేస్తున్నాను. అది మత్తయి గారు రాసినటువంటి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం చదవండి. తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చుచున్నారు. ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండడు. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట ఏం చేయబడతారంటమ్మా? పోగు చేయబడతారు. నేను ఇంకో రిఫరెన్స్ చెప్తానేమే అంటే ఇంకో రిఫరెన్స్ చెప్తాను. ఎందుకు న్యాయాధిపతికి న్యాయశాస్త్రాన్ని బట్టి ఒక న్యాయస్థుడికి శిక్ష విధించాలంటే ఏముండాలి? ఏం కావాలి? ఆధారం చట్టానికి సాక్షులు కావాలి. మరి మన గురించి ఎవరు చెప్తారు సాక్షులు? ఎప్పుడైనా విన్నారా ఈ మాట? మనకి కూడా సాక్షులు ఉన్నారు. చూపిస్తాను. మైండ్ బ్లాక్ అయిపోయే మాట కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు ఈ మధ్య ఈ రాత్రికాల సమయంలో. మనకు కూడా సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు సాక్ష్యాన్ని. ఆలోచించండి మీరు అందరూ కూడా. కానీ నాకు తెలిసింది, నా చిన్నప్పుడు పేరు చెప్పలే అంటే పేరు చెప్పను కానీ ఒక ఆయన ఉండేవాడు. ఎక్కడి నుంచి అబద్ధ సాక్ష్యాలు చెప్పడానికి వెళ్ళేవాడు. ఏం చెప్పడానికి అమ్మా? అబద్ధ సాక్ష్యం చెప్పాలి. ఈయనకి ఏం కావాలి? డబ్బు కావాలి. ఎంతోడు ఎలా పోయినా బాగలేదు, అబద్ధ సాక్ష్యం చెప్పారు. అలాంటి వారిని కాదు దేవుడు మన మీద సాక్ష్యాలు పెట్టింది. మనది తూచా తప్పకుండా కరెక్ట్గా చెప్పేటువంటి సాక్షులు పెట్టుకున్నాడు దేవుడు. ఎవరాలో? ద్వితీయోపదేశకాండం చూద్దాం. మా మాట చెప్పి నేను ముగించేస్తానండి. అమ్మ మీరు ఇలాగా దయచేసుకొని బాబు వచ్చేసి భోజనాలు పెట్టేవారు. కానీ ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము చూద్దాం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 30వ అధ్యాయము అమ్మా తీసుకున్నారా? 20వ వచనం చదవండి. 19వ వచనం కలిసి చదవండి. 19వ వచనం. నేడు జీవమును మరణమును లైట్ అయినా వాళ్ళ బైబిల్ చూసుకో. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19వ వచనం చదవండి. నేడు జీవమును మరణము ఆశీర్వాదము శాపమును నేను మీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పెట్టాడు. ఏంటి? భూమికి కనపడకుండా కానీ ఆకాశానికి కనపడకుండా కానీ నీ దేహముతో ఏ క్రియ అయినా చేయగలవా? ఎంత గొప్ప
సాక్షులు పెట్టాడు చూడండి. అందుకనే దేవుడు ఏమంటాడు తెలుసా? ఆకాశమా ఆలకించు, భూమి. యెషయా గ్రంథం మొదట అధ్యాయంలో తీయట్లేదు కదా, ముగింపుకొచ్చాను కదా. దేవుడు ఏమన్నాడమ్మా? ఆకాశమా ఆలకించు, భూమి చెవియకు. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేస్తున్నాను, వారందరూ నా మీద తిరగబడ్డారు కనుకనే నేను గ్రంథములో వారి పేర్లన్నీ కూడా రాసేస్తున్నాను. ఆ రేపటి దినాన తీర్పు తీర్చే కాలంలో వీళ్ళందరి గురించి మీరేం చెప్పాలో తెలుసా? సాక్ష్యం ఉందంటారా? దేవుడు ఏదో ఊరికే విడిచిపెట్టి అక్కడ అనుకుంటున్నాడా మిమ్మల్ని? నేను ఎక్కడ ఏం చేసేసినా ఎవరికి తెలీదు అని అనుకుంటున్నావా? నేను అనుకుంటున్నానా? పాస్టర్ని కాదు కదా, ఏ వ్యక్తిని విడిచిపెట్టాడు దేవుడు. దైవ సేవకుడికి మరీ కఠినమైన తీర్పు. అందుకే బైబిల్ చెప్పడానికి చెప్పాలి ప్రియమైన దేవులారా. ఏదో వచ్చేసింది కీర్తన గ్రంథం 23 అధ్యాయం చదివేయండి, తీసేయండి, చదవండి. కాపురం ఉన్నాడు దేవుడు అని చెప్పిందే అది ప్రసంగం అవదు. ప్రసంగాలంటే ఒక మనిషిని మార్చాలి, ఒక మనిషికి దేవుని భయం పుట్టించాలి, ఒక మనిషికి ఆత్మీయ జీవితాన్ని ఎదుగుదల ఇవ్వాలి. అదండి ప్రసంగం అంటే, అదండి ప్రసంగం అంటే. తీర్పు ఎవరికమ్మా? తీర్పు ఎవరికి? దేవుని ఇంటికి. దేవుని ఇల్లైనా విడిచిపెట్టడం అనుకుంటున్నారేమో. నాబోకు నీతిమంతుడు. దేవుడు నాబోకుని ఏమన్నాడండి? ఈ తరము వారిలో నా ఇంట నిందారహితుడుగాను నీతిమంతుడుగాను నీవే కనిపిస్తున్నావన్నాడు. నీవే కనిపిస్తున్నావని ఏంటి? నోవహు కుటుంబాన్ని రక్షించాడు. దేవుని కుటుంబాన్ని అంతటిని కూడా ఏం చేశాడంటే నాశనం చేసేసాడు దేవుడు. ఎందుకని? దేవుని కుటుంబం దేవుని పైన ఏం చేసిందంటమ్మా? ఎదురు తిరిగింది. మీరు చెప్పారు కదా, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియకుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడ్డారు కనుక నేను వారిని క్లోజ్ చేసేస్తున్నాను అన్నాడు. తీర్పు ఎవరు కలుపుతున్నారు? మనకేనండి, సంఘానికి, సజీవులకే తీర్పు. మృతులు పోయారు, వాళ్ళకి తీర్పు తీర్చవలసిన అవసరం ఏమీ కూడా లేదు. తీర్పు తీర్చబడు. ఫైనల్గా ఒక మాట ఏంటమ్మా? ఉరి శిక్ష కారణం అయిపోయింది. ఉరి శిక్ష వేసేశారు. శిక్ష వేసినోడికి మళ్ళీ ఉరి శిక్ష వేస్తారా? చచ్చిపోయినోడికి ఏరు. ఎవరికి వేస్తారమ్మా? జ్ఞానం చేసి బ్రతుకున్న వాడికి శిక్ష విధించినప్పుడు వాడికి శిక్ష వేస్తారు. అలాగే సంఘములు బ్రతుకుతున్నామన్న పేరుతో, సజీవులమన్న పేరుతో చచ్చిన వారిగా బ్రతుకుతున్న మనకి తీర్పు తీర్చబోతున్నాడు దేవుడు. జాగ్రత్త. ఎలా బ్రతుకుతారో మీరు జాగ్రత్తగా ఆలోచించండి. దీనిని బట్టి ఎక్కడికి పంపుతాడో రేపు రాత్రికి నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఆలోచండి. బిడ్డలారా, అందరూ ఆలోచించండి. ఈ లోకమునకు తీర్పు జరిగే స్థానంలో నిన్ను పరిశీలించుకో. ఈ సంఘంలో సాక్ష్యం కాపాడుకుంటున్నావా? బాప్తిసం తీసుకున్నావా? తీసుకోకుండా? ఇంతవరకు ఇది 2వ రోజు తీర్పు కనుక ప్రియుడా, నీ కొరకు ప్రభు మాట్లాడాడు. హృదయపూర్వక ప్రార్థన కలుగుతాం. పరిశుద్ధుడ, పరిశుద్ధుడ, మహోన్నతుడ మా తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఇంతవరకు మీ కుమారుని పెట్టుకున్న అద్భుతమైన సంగతులు తెలియజేశారు దేవా. అవును తండ్రి, ఎవరి సంఘం వాడు గొప్పల కోసం కాకుండా ఈ లోకమునకు తీర్పు తీర్చవలసిన బాధ్యత సత్య సేవకులకు చాలా అవసరమైనది కనుక దేవా, ఇదిగో తండ్రి, ఎంతో వ్యయప్రయాసాలతో తండ్రి ఖర్చు పెట్టి పిల్లల తండ్రి భోజనాలు కూడా పెట్టి దేవ సువార్త సభలు ఏర్పాటు చేశారు దేవా. ఇదిగో తండ్రి, ఈ లోకమునకు తీర్పు అంటే సర్వలోకములు సువార్తని ఇప్పుడు దాకా ప్రకటించబడినది. న్యాయపీఠం ఎదుట ప్రభు ప్రత్యక్షం కాబోయే రోజుకు ఎలా ఉండాలని తీర్పు విషయంలో అద్భుతంగా మాట్లాడినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. మీ దాసమ్మ సేవకు ఇంకా మంచి ఆరోగ్యం దయచేయండి, కేడంతల ఆత్మ దయచేయండి దేవా. తనకి ఇచ్చిన భార్యల సంఘాన దేవా 30 60 100 మీకు మహిమకరంగా ఫలించును గాకాను వేడుకుంటూ ప్రతిరోజు క్రమం తప్పకుండా వచ్చి మాటలు వెంటనే దీవించండి. రాలేని వారిని కూడా రేపు రాట కాల సమయంలో మీకు మహిమకరంగా మీరే నడిపించి మనం వేడుకుంటూ
ఆది నుంచి అంతవరకు మీ పరిశుద్ధాత్మ శక్తి సహకారంతో నన్ను మమ్మల్ని మీరు నడిపించారని హృదయపూర్వకంగా నమ్ముతూ దేవ విన్న ప్రతి ఒక్కరు విడిచిపెట్టి తన మోసం చేసుకున్న వారు కాకుండా విన్నదాని ప్రకారంగా నడుచుకుని భాగ్యాన్ని దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.